సమ్మగా ఉంటాయి. ఎవరికి? అనుకూలుడికి. వ్యతిరేకికి కఠినంగా ఉంటాయి, వాత పెట్టినట్టు ఉంటాయి. బట్ ఇవి ఎంకరేజ్ చేసే మీడియా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు. మన పేపర్లు అమ్ముడు పోవాలంటే మనం ఏదో ఒక పార్టీ కొమ్ముడు కాస్తే అప్పుడు ఆ పార్టీ వాళ్ళు మన వార్తలు మన పేపర్లు కొంటారు, మన పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఇందుకోసం దిగజారిపోయి తప్పుల్ని ఒప్పులుగా, ఒప్పుల్ని తప్పులుగా చిత్రీకరిస్తూ వార్తలు రాస్తున్నాయి. ఫలితం నిజం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవ్వరికీ తెలియట్లేదు. ప్రతి అంశంలో అడ్డగోలు కథనాలతో లేదంటే గనక వక్రీకరణ కథనాలతోనే వార్తలు రాసుకొస్తున్నటువంటి నిజం అనేటటువంటిది సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీదన బడాబడా భవనాలే కట్టేస్తున్నారు. మనకు నచ్చినోడు ఏది చేసినా రైట్, మనకు నచ్చనోడు ఏది చేసినా రాంగ్ అన్నటువంటి ఇది మీడియా చేస్తున్నటువంటి తప్పు. అయితే రాజకీయ పార్టీలు ఇవాళ మనం ఒకళ్ళని నిజాయితీగా ధర్మంగా ఉండటంలో తప్పులేదు, అధర్మం చేసిన వాడిని శిక్షించడంలో తప్పులేదు, అధర్మం జరిగినటువంటి సందర్భంలో దాని మీదనే చర్య తీసుకోవడం తప్పులేదు. కానీ ధర్మాధర్మ విచక్షణ ఉండాలి. ఏది మంచి ఏది చెడు నిజంగా బాధ్యతాయుతమైనటువంటి ధర్మం కోసం కొన్నిసార్లు దారి తప్పుతారు. అశ్వత్థామ అత కుంజరహ, అశ్వత్థామే చనిపోయడం ధర్మరాజు లాంటి వాడే చెప్పాడు. కానీ చివరిలో ఏనుగు అని నెమ్మదిగా చెప్పాడు. అంటే ఆనాడే ధర్మం కోసం ఆ రోజున కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు పడిపోకపోతే కష్టం కాబట్టి చెప్పుకొచ్చారు. అట్లాంటి ధర్మ ఉద్దేశంతో చెప్తే తప్పులేదు. కానీ అధర్మ పరుల్ని ఎంకరేజ్ చేసుకొస్తున్నారు. ఇవాళ రోజున ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని, మనకి నచ్చిన పార్టీ వాడు చేసే ఏ రౌడీయిజమైనా కరెక్ట్, మనకి నచ్చని పార్టీ వాడు చేసే మంచి అయినా సరే తప్పు అనేటటువంటి రూట్లో ఆంధ్రప్రదేశ్లో వార్తలు నడుస్తున్నాయి. నాయకులు కూడా అది ప్రోత్సహిస్తున్నారు. ఒక ఇసుకలోనైనా మద్యంలోనైనా ఇవన్నీ విచ్చలవిడిగా ఎప్పుడైతే నడిచిపోతున్నాయో అదే సందర్భంలో అడ్డదిడ్డంగా ప్రవర్తించేటటువంటి ఇక అధికారులు కూడా అట్లాగే తయారైపోయారు. ప్రతిదానికి లంచం లంచం లంచం, లంచానికి మంచం వేసి పని నడుస్తుంది. ఎవరు చివరికి అధికార పార్టీ వాళ్ళకి పని అవ్వాలన్నా లంచం. ప్రతిపక్షం వాడికి 50 రూపాయలు తీసుకుంటే అధికార పక్షం వాడికి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని చేస్తున్నటువంటి రోజులు. దీని పర్యవసానం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పారిశ్రామిక వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నాం, అలాగే వ్యాపారాలలో ఏదో ఒక లొసుగులెతికి రచ్చ చేస్తున్నాం. రాబోయేటటువంటి రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నారు. వాళ్ళు అక్కడ కూర్చుని ఈ పత్రికల్లో రాసిన వార్తల్ని నమ్మేసి దీనికి అనుగుణంగా సైకలాజికల్గా వాళ్ళల్లో వాళ్ళు క్రోధాన్ని పెంచేసుకుని ఒకళ్ళ మీద ద్వేషాన్ని పెంచేసుకుని వాళ్ళ దోవను వాళ్ళు తిట్టేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఇక్కడున్న ప్రజల మీద ప్రభావం చూపెడుతున్నారు. ఓవరాల్గా ఆంధ్రాకి అతిపెద్ద శాపం ఏంటయ్యా అంటే ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయితే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. చివరికి ఒక బీహార్ లాగా, బెంగాల్ లాగా మార్చుకునేటటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సి ఉంది.